నరేష్ గారు ఇందాక నరేష్ గారు మీరు మామూలుగా people don't అంతకుముందు want- గతంలో ఎవరో ఒకళ్ళు వన్ బై వన్. నరేష్ గారు గతంలో మీరు రఘుపతి వెంకయ్యనాయుడు గారు బయోపిక్ చేశారు. సో అప్పుడు చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా అద్భుతంగా చేశారు నిజంగా. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే మీ బయోపిక్కే మీరు చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిది బయోపిక్ అది. ఇట్ ఈస్ అ బయోపిక్, ఇట్ ఈస్ అ ఫిక్షనల్ బయోపిక్ అది. దిస్ ఈస్ అన్ ఎంటర్టైనర్ బేసికలీ. సి బయోపిక్లు తీసేంత వయస్సు అంత అనుభవం నాకు లేదు. మీరు ఆల్మోస్ట్ మళ్ళీ పెళ్ళగా ఆశ్రయిస్తున్నారు సార్. మళ్ళీ కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ నా బయోపిక్ తీసేంత ఐ డోంట్ నో, నాకు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ నేను బేసిక్ ఏంటంటే నా ఐడియా ఈజ్ ఒక కనెక్టింగ్ పాయింట్ టు ద పీపుల్. అందరికీ దాదాపుగా అందరికీ ఎక్కడో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యే పాయింట్ అని ఒక ఎంటర్టైనర్గా చెప్పడం అనేది రాజుగారు నాకు సబ్జెక్ట్ తీసుకొచ్చారు. నా సబ్జెక్ట్ కాదు ఇది, నా సబ్జెక్ట్ కాదు, రాజుగారు తీసుకొచ్చారు. మీ దర్శక పర్యవేక్షణ ఉంటుందా? ఆ? మీ దర్శక పర్యవేక్షణ ఉందా? నా దర్శకులు ఎవరిని లోపలికి ఎంటర్ చేయను సారీ. ఆయన దర్శక పర్యవేక్షణ, నట పర్యవేక్షణ ఆయన ఇచ్చాడు నాకు, కానీ దర్శక పర్యవేక్షణలో ఆయన తీసుకోడు. రాజుగారు సార్. రాజుగారు 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 ఒక క్వశ్చన్ అండి సార్. సినిమా మీరు ఎప్పట్లాగే మంచి సినిమా తీశారు, ఒక టీజర్తోని ట్రైలర్తోని సెన్సేషన్ సృష్టించారు. బట్ అమాయకంగా మీరేమీ మాట్లాడకుండా ఎక్కడ మిమ్మల్ని అడుగుతారో అని చెప్పి ఆయన్ని తెలుగుగా అడుగుతున్నారు క్వశ్చన్లు మీరు. నేను ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చేస్తానండి.